ఎట్లా చేస్తాడు గత 3 వారాలుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొద్దిగా నిలిపివేయడం అనేది తాత్కాలికంగా తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారం మన గుత్తికోట ప్రాంతానికి చెందిన హెచ్ఎం నబీరసూల్ గారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం మన గుమ్మనూరు నారాయణ వైద్యం కాబట్టి ఈ ఆసుపత్రి అభివృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఈరోజు 21వ శుక్రవారం యాక్చువల్గా 24వ శుక్రవారం కావాల్సిండేది కానీ ఏ రోజైతే మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు మనకి జయరామన్న ఒక మాట చెప్పాడు. వచ్చిన రోజున రోడ్డు విషయం అడిగితే రోడ్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చూపించిన గనుడు మన గుమ్మనూరు జయరామన్న అని చెప్పి ఎందుకంటే నిత్యం మన హాస్పిటల్ గురించి ఎప్పుడు జయరామన్న అడుగుతుంటాడు. ఎందుకు ఈ మాట అడుగుతుంటారంటే మనకి హైవే ఉంది ఇక్కడ, ఏ ఇన్సిడెంట్ అయినా ఎక్కువ మన హైవేలో జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా చికిత్స అందుబాటులో ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఉద్దేశంలో పెట్టుకొని జయరామన్న ఏమి కావాలన్నా గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ నా వంతు సహాయంగా నేను పై అధికారుల ఉంది, ఆరోగ్య శాఖ మంత్రి గారి ఉంది, అడిగి అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మన హాస్పిటల్ తీర్చిదిద్దుకుందామని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ మాటలో ఒక మాటే మన సీసీ రోడ్డు. ఈరోజు సీసీ రోడ్డు మొత్తము కావడం వల్ల మనం 3 వారాలు వచ్చే గర్భిణీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ 3 వారాలు ఆపడం జరిగింది. కానీ ఈ వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వారం మన హెచ్ఎం ఫ్యామిలీ ముందుకు రావడము నాకు చాలా సంతోషకరమైన విషయము. హెచ్ఎం ఫ్యామిలీ ఆల్రెడీ ఒక తూరి పెట్టేసింది కానీ మరి మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ వారం నాకే కావాలని కొట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన సొంతం చేసుకోవడము, మరి ఇక్కడున్న గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆశీర్వాదము, మనం తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆశీర్వాదము, ఇక్కడ ఈ గుత్తి మండలంలో నెలకొన్న ప్రతి దేవుడు ఆశీర్వాదం హెచ్ఎం కుటుంబానికి ఉండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఈ కార్యక్రమానికి వాళ్ళ అన్నదానానికి ముందుకు వచ్చినారు కాబట్టి మన గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున శాల్వా గొప్పి హెచ్ఎం వారికి మన టీడీపీ కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నా. మన సీనియర్ నాయకుడు మరియు యూనిట్ ఇన్ఛార్జ్ అయిన హెచ్ఎం నబీరసూల్ అన్న గారికి మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలిపినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎప్పటికీ మన వెంటే ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి అయ్యే వరకు ఇక్కడే సహకరిస్తున్న మన జన సైనికులైన బట్టి మన సురేష్ అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళ టీం అందరికీ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళందరికీ ఎప్పటికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సేవా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడే గుర్తు చేస్తున్నాను జయరామన్న కన్నా సురేష్ అన్న. ఇలాగే మాకి మీరు తోడుగా ఉంటే ఎప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా మనం అందరూ కలిసిమెలిసిగా చేసుకుందామని ఈ రోజు మీకు మనవి చేసుకుంటున్నానన్నా.
వచ్చే విధంగా మనమంతా సహకరించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు. అమ్మ పెరుగు కూడా ఉంటుంది, మళ్ళీ తర్వాత పెరుగు రండి. చాలా రోజులు కనపడలేదు రా. అడిగి పెట్టి చెప్తున్నా నేను లేను, ఇది కొంచెం స్లోప్ చేయాలి. ఏం కాదు, మేము ఇదంతా మట్టి పెట్టి పంపిస్తున్నాడు.
రైట్ ఓకే బట్టలు తీసుకోండి 2,000 పెట్టి బట్టలు సీల్ తెప్పించుకోవాలి రైట్ ఓకే రైట్ ఉండే హాయ్ ఫ్రెండ్స్ HVS9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది. HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.